ఇక్కడ పోటీ అని పిలిస్తే హెవీగా డాన్స్ చేసుకుని వచ్చా. పోటీ అంటే సంబుజ్జిలతో ఉండాలని ఇలా కాదు. మీరు కొలై దగ్గర ఆడోళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది చండాలంగా మీతో మాటలు. ఏంటి మీరు పొట్ట తగ్గడానికి ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడుతున్నారంట కదా? అవును, బ్రౌన్ రైస్ వాడుతున్నా. బ్రెయిన్ కూడా వాడితే బాగుంటది అప్పుడప్పుడు. మీకు ఒక విషయం సీరియస్ గా మాట్లాడుకుందాం. మీకేమైనా సారీ, మీరు ఎంత సీరియస్ గా నాకు సిల్లిగా అనిపిస్తుంది, నేను మాట్లాడలేను అలాగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు మా టార్గెట్ ఒకటే. లాస్ట్ టైం డ్రా అయ్యింది, ఇప్పుడు అట్లా మేము విత్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం. పాదపూజ చేసుకోండి. నీ పాదపూజ ఆపుతావా? నీ పాదపూజ చేసి 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 నా కాచు ఎలాగైపోయావు. ఎవరండి ఇది? ఎక్కడే? ఇక్కడ బ్లాక్ చీర కట్టుకుని కూర్చుంది. ఇక్కడ బ్లాక్ చైర్ ఎవడం నీకేం కనిపించిందా? లేదు, చూసావా? నీ భ్రమ, ఎవరో ఉన్నారు అని ఫీలింగ్ లో బతుకుతున్నావు అంతే. ఏమే ఓ టీయు ఎవడాడు? ఎవరు లేరండి, మీరు మరీ ఆగు ఆగు రే. ఇంతమంది ఉన్నారు, ఏ రోజు ఎవడు నన్ను పార్టీకి పిలవలేదు. నువ్వు పిలిచావు చూడు, అది అందుకే నువ్వంటే నాకు ఇష్టం. తాగు. సర్లే కానీ నీకు ఇష్టమైన పాట ఏంటో పాడరా. గేలుపు తలుపులే తీసి. గెలుపు తలుపులు కాదురా, గెలుపు తలుపులే. అదేలే, నాకు కొంచెం తిరగదు. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పు. గేమ్ చేంజర్. అంతలా సాగదీయకూడదురా. ఆహా, ఆడమంద పోయి మీరు కనిపించేసరికి ఎంత ఆనందం వేసేది తెలుసా అండి. హలో, ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ నేను కూడా ఉన్నాను. మీరు లేడీ గెటప్లు కాదా? మీరు లేడీ గెటప్లు కాదా? నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, నీకు హీరోస్ తెలుసా? నాకు మహేష్ బాబు గారు తెలుసు, రోజు మాట్లాడతారు. అవునా, అంత క్లోజా? ఏం మాట్లాడతారు? రూపాయలు 400 రిసీవ్డ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. నమస్కారం. నలుగురు కూతుర్లు. మామయ్య గారు పేరు మను. ఏం చేస్తుంటారు? కచేరి కచేరి. మా ఆవిడ నన్ను నలిపేసి నవిలేస్తుంది. అందుకే అక్కడ ఉండలేక ఎలాగన్నా పోవాలని గట్టిగా డిసైడ్ చేసుకున్నాను. అప్పుడు వచ్చిందండి నాకు ఐడియా. శనివారం కొన్ని స్కిట్లు వస్తాయి, అందులో ఫస్ట్ స్కిట్ ఇలా భాస్కర్ పెట్టుకుని చూసానండి. ఫస్ట్ పంచు చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నువ్వెలాగొచ్చావే ఇక్కడికి? అరకిలో కందిపప్పు తీసుకురారా అంటే ఇక్కడికి పందికొక్కులాగా వచ్చి నాటకాలు ఆడతావా? అరకిలో కందిపప్పు కోసం అంతరిక్షం దాటొచ్చావా? నేను మనో సార్ కోసం ఒక సాంగ్ పాడతా. ఇది పాడు. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. అది నా పిల్లలు సార్, పుట్టుకోగానే షాక్ పడుతుంది సార్, ఎందుకు అర్థం కావట్లేదు. నువ్వు కాలభైరవా, ఇది మిత్రవిందా, వాళ్ళిద్దరు షేర్ ఖాన్స్. అంటే నా బాధలు షేర్ చేసుకుంటారా? వాడిని పట్టుకున్నా కూడా వస్తాను సార్ దీనికి. అవునా? వాడిని పట్టుకుంటే ఎందుకు షాక్ పడుతుంది? ఎందుకంటే వాడు కూడా కాలభైరవ కాబట్టి. వాడు కాలభైరవ ఏంట్రా? 400 సంవత్సరాల క్రితం నేను కదా. వీడు 300 సంవత్సరాలు పుట్టాడు. అంటే నా 400, ఆడు 300. మొత్తానికి నాకు 700. ఇప్పుడు 300 కలిపి 1000 రూపాయలు వస్తాయి. పక్కింట్లో పండ్ల చెట్లు పెట్టారంట, ఇంక మనకి ఫుల్ పండ్లు. పక్కింట్లో చెట్టు ఉంటే మనకెందుకు వస్తాయి పండ్లు? పక్క టీములు గెలిస్తే రాఘవ గారికి 10,000 రావట్లేదా? ఇది అంతే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.